మీదకి వస్తున్నాయి. ఎందుకంటే టఫ్ ఫైట్ అనేది కనిపించింది మనకి. మ్యాజిక్ ఫిగర్ కానీ లేదంటే భారీ మెజారిటీ కానీ అనుకున్నంత స్థాయిలో ఎన్డీఏ సాధించలేకపోయింది. కాబట్టి గతంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త పార్టీ మీద ఆధారపడి ఉన్నారు. మెయిన్గా చంద్రబాబు చుట్టే తిరుగుతుంది ఎవరు మాట్లాడినా. మిత్రుడు నర్సన్న చెప్పినట్టు ఆల్రెడీ మోడీ కూసాలు కదులుతున్నాయనే భయం రెండో దఫా ఎన్నికల తర్వాతనే మొదలైంది. అది తను లెఫ్ట్ నితీష్ కుమార్ని, రైట్ సైడ్ చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టుకునేటటువంటి విధానం, వంగి దండం పెట్టే విధానం, వాళ్ళు నడిచిపోతుంటే ఈయన లేచి వినమ్రంగా దండం పెట్టే విధానం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆల్రెడీ ఒక అస్థిరత ప్రభుత్వం అనేది అయితే అర్థమవుతా ఉన్నది. రేపు ఏం జరుగుతుంది అని అంటే చంద్రబాబు నాయుడు గారు అంత రాసుకొని పూసుకొని ఏం లేడండి బీజేపీతోని. గత ఎన్నికల్లో తను చేసినటువంటి విమర్శలు మనం ఎక్కడ పాత పేపర్లు తిరిగి చూసినా, యూట్యూబ్లో కొట్టినా బోలెడన్నీ వస్తాయి. తనని నరహంతకుడు అన్నటువంటి మాటలు కానీ, అసలు అభివృద్ధి అనేదే తెలియనటువంటి ప్రధాని అనడం కానీ. ఎందుకు అని అంటే ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే రాజకీయాల్లో నాకంటే జూనియర్ మోడీ గారు అన్నటువంటి పెద్ద పెద్ద మాటలు చెప్పారు. అయితే అన్న టీడీపీ అన్న చెప్పినట్టు మన వాళ్ళు బీజేపీ అన్న కూడా చెప్పినట్టు ఏంది అని అంటే తెలంగాణ అభివృద్ధి చెందింది అని అంటే నేను చెప్పే కవిత్వం కాదు కానీ వాళ్ళతో నేను ఏకీభవిస్తూనే తెలంగాణ అభివృద్ధి చెందింది ఈ 10 సంవత్సరాల్లో. మళ్ళా మిత్రుడు గాంధీ గారు చెప్తున్నట్టు ఏంది అని అంటే అవినీతి అనేది మళ్ళొకటి దానికి ఒక షుగర్ కోటెడ్ లాగా పూసినారు. సరే అవి సంస్థలు దర్యాప్తు చేస్తాయి, వారికి సదరు ఎవరైతే ఉంటారో వాళ్ళకు శిక్షలు పడేటట్టు చేస్తారు. ఈటల రాజేంద్ర మళ్ళీ ఇది తెర మీదకి వస్తుంది. ఇక్కడ ఎవరికి ఏంటి? నేను ఇంతకుముందు మీకు అదే చెప్పాను. బీసీ ప్రధాని అని ఎలివేట్ చేసినటువంటి బీజేపీ ఇక్కడ బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నాం అన్నట్టు చెప్తూ ఇక్కడ బీసీలు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే 72 స్థానాల్లో మీకు 27 ప్రకటించింది స్వామి. మరి అలాంటప్పుడు ఇద్దరు బీసీలు ఇక్కడ లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, లక్ష్మణ్కి ఇవ్వాల్సిందే కదా. మరి అలాంటి లేనప్పుడు కిషన్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చింది? మళ్ళీ ఇచ్చింది కదా. మీరు ఒక 30 మందిని పక్కకు పెట్టారు కదా ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళని. అంటే మీరు ఎవరిని ప్రభావితం చేస్తారు, ఏం చేస్తారు? ఏపీ విషయానికి వస్తే నిర్మలమ్మ గారిని మనము ఏపీ కోడల, తెలుగింటి ఆడపడచ, ఇంకోట అని అంటుంటాం. 2 దఫాలుగా నాకు తెలిసి ఆర్థిక శాఖ లెక్కలన్నీ ఆమె దగ్గర పెట్టుకొని కూడా ₹1 సాయం చేసిందా ఆంధ్రప్రదేశ్కి అనేది మొదటి ప్రశ్న. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీతోనే అంటగాయి ఉన్నారు. మరి ఈ 10 సంవత్సరాలు ఏపీని ఎందుకు విస్మరించింది బీజేపీ? ఇన్ని రోజులు చేదున్నటువంటి బీజేపీ ఈరోజు టీడీపీకి తీపి ఎందుకు అయింది? టీడీపీని ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టినటువంటి బీజేపీ మళ్ళీ ఇప్పుడు పక్కన కూర్చోబెట్టుకొని తన అవసరం కొద్దీ ఎందుకు రాజకీయాలు చేస్తుంది అనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు బాబు గారు కోరిన ఆయన కొత్తగా గొంతమ్మ కోరికలు కోరట్లేరండి. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇక్కడ తెలంగాణ అభివృద్ధి చెందింది. వాళ్ళు బహుశా నాకు తెలిసి నేను అనుకుంటాను ఇంకొక 20 సంవత్సరాలు పడుతుంది వాళ్ళు తెలంగాణ టచ్ చేయాలంటే. ఈరోజు ఏదో పేపర్లో చూశాను నేను, గుజరాత్తోని పోటీ పడబోతున్నాడు చంద్రబాబు గారు అని అంటున్నారు. అది కాదు, తెలంగాణ టచ్ చేయాలంటే కూడా రాసి పెట్టుకోండి ఇంకొక 20 సంవత్సరాలు పడుతుంది అభివృద్ధి. అభివృద్ధికి పట్టం కట్టి ముందుకెళ్తే ఏదైనా ఛాన్సెస్ ఉంటాయేమో. సంక్షేమానికి గతంలో శ్రీలంక అయిపోతున్నటువంటి సంక్షేమ పథకాలకి డబల్ అనౌన్స్ చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అయితే మీరు గతంలో గమనించినట్టు ఇంతకుముందు కాంగ్రెస్ మిత్రుడు అన్నాడు ఒక మాట, ఏ విధంగా వీళ్ళు పోర్ట్ఫోలియోలు ఇస్తా ఉన్నారు, ఏది ఇస్తారు అనేది పక్కకు పెడితే సుష్మా స్వరాజ్ లాంటి లెజెండ్ లీడర్నే విదేశాంగ శాఖ ఇస్తే తన యొక్క ప్రాధాన్యత తగ్గించినటువంటి మోడీ అండ్ కో తర్వాత జైశంకర్ వచ్చిన తర్వాత కూడా మనం ఆయన ప్రాధాన్యత ఏమున్నదని తెలుసుకోవచ్చు. ఇన్ని మంత్రుల్లో ఎవరో రోజు కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యేటోళ్ళో లేకపోతే ప్రిపరేషన్ అయ్యేటోళ్ళో రాజకీయాల మీద, జాతీయ రాజకీయాల మీద అవగాహన ఉన్నోళ్ళకి తప్ప బహుశా ఈయన కూడా మంత్రి అనుకునేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మొన్న మీరు ఐపీసీ సెక్షన్లు ఇవన్నీ మార్చినప్పుడు న్యాయశాఖ ఎవరు అని అంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే అన్నిటినీ అమిత్ షా, మోడీ ఎందుకు చేస్తారు? అంత మోనోపోలీ ఎందుకు? ఒక రకమైనటువంటి అస్థిరత వచ్చింది, రావాలి, ఆ భయం ఉండాలి. ఏదైతే 100 రోజుల ప్లాన్ చేసుకున్నాడో నాకు తెలిసి అదంతా పక్కకు పెట్టున్నాడు. నేను అనుకుంటాను చంద్రబాబు నాయుడు సరైనటువంటి టైంలో సరిగ్గా వాళ్ళకు ఒక బుద్ధి చెప్తాడు బీజేపీకి అనే ఒక భయం అయితే ఉన్నది. తెలియాలి కదా. రావు గారు నవ్వుతూ ఉన్నారు, దాంట్లో మర్మం ఏంటని తెలియడానికి ఎంత సమయం పడుతుందో కూడా తెలియాలి. ఒక నిమిషం అండి, సుజాత్ గారు ఏం చెప్తారు? జనసేన
ఏదైతే ఫస్ట్ నుంచి బాండింగ్ అనుకున్నదో అది స్టిల్ కంటిన్యూ చేస్తూ ముందుకెళ్తారు ఈ 5 సంవత్సరాల కాలం పాటు, లేదంటే ఏదైనా చీలిక వచ్చే సందర్భాలు కూడా కనిపిస్తుంది. ఈరోజు మన డిబేట్లోనే అనేక అంశాలు తెర మీదకి వచ్చాయి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏంటి కీలక భూమిక ఇప్పుడు ఏపీలో 160